పలుగుల ఇసుక క్వారీల విధ్వంసానికి రోడ్లు మొత్తం డ్యామేజ్ అవుతాయి అని చెప్పి ఒక వీడియో పెట్టిన. అది నిన్న చాలా మంది ఆదరించారు. ప్రజలకు న్యాయం చేస్తాను కూడా అక్కడ ఉన్న ప్రజలకు కూడా కాల్ చేసిన. తప్పకుండా చెప్తున్నా, మీకు ఈ బాధ నుంచి విముక్తి కల్పిస్తా. మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఒక సబ్స్క్రైబ్ చేయాలి, ఒక షేర్, ఒక లైక్, ఒక కామెంట్, ఇవి మాత్రం చేయాల్సిందే. అయితే కొన్ని ఫోటోలు చూపెడతాను చూడు. ఈ ఫోటో, ఈ ఫోటో, ఈ ఫోటో, ఈ ఫోటో కుంట్లం పల్లెలకు సంబంధించిన ఫోటోలు. ఇవి ప్రధాన రహదారి, ఊర్ల నుంచి పోయే రహదారి. ఇది ఎక్కడికి పోతుంది చక్కగా అంటే ఇసుక కారు దగ్గరికి పోతుంది. ఇదే రహదారి నుంచి లారీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది గ్రామ పంచాయతీకి సంబంధించిన రోడ్డు. ఇది నడి ఊర్ల నుంచి ఉంటుంది. రోడ్డు మీదకి వెళ్ళి లారీలు నడవడానికి ఎటువంటి తీర్మానం లేదు, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, ఎటువంటి వీళ్ళకు లైసెన్స్ కూడా లేదు. అక్రమంగా అదే రోడ్డు మీదకి వెళ్ళి లారీలు లోడ్ అయిపోతున్నాయి, అన్లోడ్ అయి మళ్ళీ వస్తున్నాయి. ఆ లారీలు నడిచే శబ్దానికి ఇక్కడ ఇండ్లు మొత్తం నిరవారుతున్నాయి. ఆ దుమ్ముకు వండిన అన్నం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఆ పొగకు అక్కడ ఉన్న వాళ్ళకు మొత్తం శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వస్తున్నాయట. ఆ రోడ్డు మొత్తం డ్యామేజ్ అయితే అక్కడ ఉన్న కొంతమంది కాంట్రాక్టర్కు సంబంధించిన వ్యక్తులు మట్టి పోసి మరీగో ఈ రోడ్డు మీకెళ్ళి లారీలో నడిపిస్తున్నారు. ఇంటి పక్క పొంటి నుంచి 2-3 మీటర్లు కూడా లేదు, ఆ రోడ్డు మీదకి వెళ్ళి లారీలు విపరీతమైన పోకడ పోతున్నాయట. రోజుకు 100 నుంచి 150 లారీలు పోతున్నాయట. గ్రామ పంచాయతీ పాలనా అధికారులు దానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిరు? అసలు ఆ సర్పంచి ఆ రోడ్డు మీదకి వెళ్ళి పోతుంటే దానికి ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తలేడు? రోడ్డు తునకలు అవుతా అంటే మట్టి కొట్టి మరీ వీళ్ళు లారీలో నడిపేసుకుంటుంటే అక్కడ ఉన్న పాలనా అధికారులు ఏం చేస్తున్నారు? కొంతమంది అక్కడ పాలనా అధికారులు చెప్పిన ఆధారాల ప్రకారంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమందిని దౌర్జన్యంగా చేపిస్తున్నారు అని చెప్పంటున్నారు. ఇక్కడ రోడ్లు మొత్తం డ్యామేజ్ అవుతున్నాయి. ఈ రోడ్డు పరిస్థితి చూడు. దీన్ని ఎవడన్నా రోడ్ అంటాడా? ఇది సిమెంట్ రోడ్ అట. దీన్ని సిమెంట్ రోడ్ అని ఎవడ అంటాడా? ఇంతటి విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఇసుక క్వారీ. ఇది పలుకులకు సంబంధించిన ఇసుక క్వారీ యొక్క విధ్వంసం. అక్కడ ప్రజలు ఉండుడా ఈ విధ్వంసానికి మందుదాయి సచ్చుడా, లేదంటే ముల్లా మూట చదువుకొని వేరే ఊరికి పోగట? చెప్పండి ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు, కాంట్రాక్టర్ గారు, కలెక్టర్ గారు, చెప్పండి దీనికి ఆన్సర్ చెప్పండి. ప్రజలను చంపేస్తారా? మీకు వచ్చే డబ్బుల కోసం దేనికైనా ఒడిగడతారా? ఆ ప్రజలను దుమ్ము, ధూళి, వైబ్రేషన్, సౌండ్ పొల్యూషన్తో చంపేస్తారా? ఇసుక క్వారీల వల్ల ప్రజలకు న్యాయం జరగాలి కానీ కాంట్రాక్టర్లకు న్యాయం జరుగుతున్నది, లీడర్లకు న్యాయం జరుగుతున్నది, ఇందులో అధికారులకు న్యాయం జరుగుతున్నది. ఇవన్నిటికీ బాధ్యులు ఎవరు? ఈ రోడ్డు ఇంత డ్యామేజ్ అయినా కూడా అక్కడి నుండి లారీలో నడిపిస్తున్నారు కదా, దీనికి అధికారం, పర్మిషన్ ఇవన్నీ ఇచ్చింది ఎవరు? దీనికి ఎన్నుకుంటూ నడిపిస్తున్నది ఎవరు? మీరు సమాధానం చెప్పాలి. ఒక ఊరు మొత్తం నాశనం అవుతున్నది, ఒక ఊరు మొత్తం ఆగమవుతున్నది. రేపు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ పెడతా. ఆ రోడ్ల పరిస్థితి ఏంది, అక్కడ ఇసుక క్వారీలో నడిచే విధ్వంసం ఏంది, అక్కడ నడిచే అక్రమాలు ఏంది, ఆ ఇసుక క్వారీ వల్ల ఎంతమంది నష్టపోతున్నారు, ఆ ఇసుక క్వారీ వల్ల ఎంతమంది ఆగమవుతున్నారు, ఎంతమంది చిన్నపిల్లలు రోగాల బాట పడుతున్నారు, ఎంతమంది వృద్ధులు చనిపోతున్నారు, ప్రతిదీ గ్రౌండ్ రిపోర్ట్ రేపు జీనియస్ గ్లోబల్ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. తప్పకుండా చూపెడుతుంది ఒకరోజు. ఇంతటి విధ్వంసమా రోడ్లు చూడు, ఇంతటి విధ్వంసం అంటే ఏంది ఇది? ఒక పక్క నీళ్లు కొట్టుకుంటాం, మళ్ళీ చూడు అదొక పక్క, ఇది కూడా అదే. ఈ ఫోటో కూడా అదే, పలుగులకు సంబంధించిన అదే. ఇగో వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇగో లారీలు ఎట్లా వస్తున్నాయో చూడండి. ఏమి విధ్వంసం ఇది? ఇగో ఇల్లు చూడు ఎంత దూరం ఉన్నది, లారీ ఎంత దూరం ఉన్నది. గీ నుంచే పోతుందా లారీ? 19 కోటరో వేసి లారీ డ్రైవరు రిమ్మల ఇల్లు గుద్దితే ప్రాణ నష్టం జరిగితే దానికి బాధ్యులు ఈ కాంట్రాక్టరా, ప్రాజెక్ట్ ఆఫీసరా, ఈ కలెక్టరా? ఎవరు బాధ్యులు? ఆస్తి నష్టం అయితే మళ్ళీ ఏదో రకంగా ఇందిరా మిల్లో, ఆ మిల్లో, ఈ అమ్మోళ్ళు ఇచ్చి మెల్లగా కట్టుకుంటారు, బతుకుతారు. ప్రాణాలు పోతే కుటుంబంలో దానికి బాధ్యులు ఎవరు? మీరు చెప్పండి. అధికారులారా చెప్పండి. ఈ ప్రజలను దుమ్ము, ధూళి, లారీల యొక్క పొల్యూషను, సౌండ్ పొల్యూషను, వైబ్రేషను మొత్తం ఈ ప్రజలను చంపేస్తారా వీటితోటి?
ఊళ్ళ నుంచి మొత్తం వెళ్ళగొడతారా? పలువుల ఊరు మొత్తం షిఫ్ట్ చేద్దామని చూస్తున్నారా? ఏం చేద్దాం అనుకుంటారా మీరు అసలు ఆ పలువులను? ఇగో ఇది ఇల్లు, ఇగో ఇది లారీ, ఎంత దగ్గర నుంచి పోతుందయ్యా? తిప్పి తిప్పి కొడితే మూరేరు లేదు, మూరేరు దూరం నుంచి పోతున్నది. వెంటనే పలుగులో ఉన్న ఇసుక కాడిని అధికారులు సందర్శించి తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేస్తేనేమో ఓకే. తాత్కాలిక రోడ్డు కనుక ఏర్పాటు చేయకపోతే ఆ ఇసుక క్వారీని సీజ్ చేయండి, ప్రాజెక్ట్ ఆఫీసర్ని సస్పెండ్ చేయండి. అంతే. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేస్తేనే ఇగో ఇక్కడ ఇది మారుతుంది, ఈ వసూళ్ల దందా మారుతుంది, ఈ అక్రమ దందా మారుతుంది. దీనికి పూర్తి బాధ్యత ప్రాజెక్ట్ ఆఫీసరే వహించాలి. అక్రమంగా 20% షేర్ తీసుకున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ దీని మీద స్పందించాలి. ఇక్కడ రోడ్డు డ్యామేజ్ అవుతుంటే కూడా అక్రమంగా లారీలు నడుస్తుంటే ప్రాజెక్ట్ ఆఫీసర్ దీని మీద బాధ్యత వహించాలి. ఈ ప్రాజెక్ట్ ఆఫీసరు ప్రతి దానికి సమాధానం చెప్పాలి. నీ మౌనం అంగీకారం దేనికో కూడా సమాధానం చెప్పాలి. నువ్వు భవిష్యత్తులో గ్రౌండ్ లెవెల్లో ఈ అక్రమాలను మొత్తం ప్రజానికి చూపెట్టే బాధ్యత నాది. 100% ప్రజలకు ఈ అక్రమాలు, వీళ్ళు చేసే దౌర్జన్యాలు, వీళ్ళు చేసే ఉదంతాలు, వీళ్ళు చేసే విధ్వంసాలు ప్రజానికానికి బట్టబయలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇస్కో కారిళ్లలో జరిగే ఈ అన్ని వ్యవహారాలను జీనియస్ గ్లోబల్ గ్రౌండ్ లెవెల్లో మొత్తం తీసి ఒక్కొక్కరికి పర్సనల్ నెంబర్లు పెట్టి కలెక్టర్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, లాస్ట్కు సీఎంఓ నెంబర్ ఏతుందో సీఎంఓ నెంబర్కి కూడా ఈ కాంట్రాక్టర్ల ఉదంతాన్ని మొత్తం షేర్ చేసి ఈ ఇసుక కార్యాలను బంద్ పెట్టే బాధ్యత ఈ జీనియస్ గ్లోబల్ తీసుకుంటుంది. 100% ఆ పని జీనియస్ గ్లోబల్ చేస్తుంది.